హాయ్ గాయ్స్, ఈ రోజు మనం మంచి సినిమా చూద్దాం. అబ్బాయిలు మనసులో అనుకునేది ఒక అమ్మాయికి వినిపిస్తే ఎలా ఉంటుంది, అదే ఆలోచనతో ఈ సినిమా తీశారు. కథ సూపర్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు వాట్ మెన్ వాంట్. ఒక పెద్ద స్పోర్ట్స్ కంపెనీ ఉంటుంది. అది మగవాళ్లకు సంబంధించింది. ఆ కంపెనీలో పలువురు మగవాళ్ల మధ్య ఒకే ఒక లేడీ పనిచేస్తుంటుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఎంతో తెలివి కలది. ఆమె స్పోర్ట్స్ ఏజెంట్. ఈమె లేడీ అనే ఒకే ఒక కారణంతో ఆమెకు అన్యాయం జరుగుతోంది. ఆమెకు రావాల్సిన ప్రమోషన్ కూడా ఆగిపోయింది. అందువల్ల ఆమె చాలా బాధపడింది. ఆమెకు ఒక మంత్రిగత్తె వల్ల ఒక పవర్ దొరుకుతుంది. మగవాళ్ళు మనసులో ఏమనుకుంటారో అది వినే శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల ఆమెకు నష్టం జరిగిందా లేక లాభం కలిగిందా, ఆ పవర్ వల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులు పడింది, దాన్ని ఉపయోగించుకుని ఎలాంటి స్థితికి వెళ్ళిందనేది ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా చూపించారు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ను చూపించారు. ఈమె పేరు ఏలి. ప్రతిభావంతురాలైన స్పోర్ట్స్ ఏజెంట్. ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆమె కింద అసిస్టెంట్ ఉంటాడు. అతని పేరు బ్రాండన్. అతనికి కూడా స్పోర్ట్స్ ఏజెంట్ కావాలనేది లక్ష్యం. ఏలి యొక్క షెడ్యూల్ ను అతడే చూసుకుంటాడు. ఆమె ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏ మీడియాను కలవాలి, ఏ స్పోర్ట్స్ మెన్ ను కలవాలి, ఇలా అన్ని అతడే చెబుతుంటాడు. ఈమె మేల్ స్పోర్ట్స్ మెన్ లకు ఏజెంట్, కానీ ఆమె ఒక లేడీ. అమెరికాలోని అత్యంత గొప్ప క్రీడాకారులు ఈమె పనిచేసే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. వారిని ఈ స్పోర్ట్స్ ఏజెంట్లే అనుక్షణం మేనేజ్ చేస్తుంటారు. ఈమె చూసుకునేది మేల్ అథ్లెట్స్. వారికి బెస్ట్ ప్రోడక్ట్ కనిపెట్టడం, వారి బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవడం, అథ్లెట్స్ తో ఇంటర్వ్యూలు, ఫోటో షూట్లు వంటివి వీరే చూసుకోవాలి. వాటికి హీరోయిన్ లాంటి స్పోర్ట్స్ ఏజెంట్లే రెస్పాన్సిబిలిటీ. ఇలాంటి సమయంలో ఆమె ఏమనుకుందంటే, మగవాళ్ళ థాట్స్ మాత్రం నాకు అర్థమైతే వారికి తగినట్లుగా ప్రోడక్ట్ ను ప్రచారం చేయొచ్చు, చాలా యుక్తులు ప్రయోగించవచ్చు. అందువల్లే మగవాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఆమెకు ఉండేది. ఈ కంపెనీ యొక్క బాసు ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు. కంపెనీ కోసం బాగా కష్టపడే వారిని పార్ట్నర్ గా ప్రమోట్ చేయబోతున్నాడు. అందుకోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అదృష్టవంతులు ఎవరా అని అనుకుంటున్నారు. యాక్చువల్ గా ఆ ప్రమోషన్ హీరోయిన్ కే రావాలి. ఎందుకంటే ఆ లెవెల్లో కంపెనీ కోసం ఆమె పనిచేసింది. ఈమె సీట్ లో కూర్చుంది. అప్పుడు ఆమె పక్కన కెవిన్, ఎడీ అనే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు రాత్రిపూట జూదం ఆడతారట. దాని గురించి మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ గా ఈ కంపెనీలో పనిచేసే ఏజెంట్లంతా కూడా రాత్రిపూట పోకర్ గేమ్ ఆడతారు. దానికి పోకర్ నైట్ అని పేరు పెట్టుకున్నారు. ఆ పోకర్ నైట్ లో వీళ్ళంతా కంపెనీ గురించిన సీక్రెట్స్ మాట్లాడుకునేటట్లున్నారు. హీరోయిన్ కు ఆ పోకర్ నైట్ లో పాల్గొనాలని చాలా కోరిక ఉండేది. కానీ ఈమెను మాత్రం అస్సలు ఇన్వైట్ చేయరు. ఎందుకంటే ఈమె ఒక లేడీ. అంతేకాకుండా కొన్ని సీక్రెట్స్ ఈమెకు తెలియకూడదని అనుకుంటారు. అందువల్లే ఈమెను కొంచెం దూరంగా పెడుతుంటారు. అప్పుడే బాస్ వచ్చాడు. ఇక ఈ కంపెనీకి నెక్స్ట్ ఎవరు పార్ట్నర్ కాబోతున్నారంటే అని సాగదీస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ కంపెనీలో చాలా హార్డ్ వర్క్ చేసింది హీరోయినే. ఇక నా పేరే ప్రకటిస్తారు అని హీరోయిన్ చాలా ఖుషీగా ఉంది. అప్పుడు ఆ బాసు ఈ సంవత్సరం పార్ట్నర్ గా ప్రమోట్ అయింది ఎవరో తెలుసా అని ఒక బాల్ ను విసిరాడు. యాక్చువల్ గా నెక్స్ట్ పార్ట్నర్ కాబోయేది నేనే అని చెప్పి హీరోయిన్ సంతోషంగా ఆ బాల్ ను ఎగిరి పట్టుకుంది. కానీ ఆ బాల్ ను విసిరింది హీరోయిన్ కోసం కాదు. హీరోయిన్ పక్కనే ఏడీ అని ఒక అతడు ఉన్నాడే, అతని కోసం విసిరాడు. యాక్చువల్ గా అతన్నే ప్రమోట్ చేశారు. అప్పుడు ఆ బాస్, ఏలే ఈ బాల్ మీకోసం కాదు, నీ పక్కన ఉన్న ఏడీ కోసం అని అన్నాడు. అలాగైతే నన్ను ప్రమోట్ చేయలేదా అని అనుకుంది. ఆమెకు చాలా అవమానం ఎదురైంది. అంతా ఆమెను చూసి నవ్వుతున్నారు. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత నేరుగా బాస్ యొక్క ఛాంబర్ లోకి వెళ్ళింది. మస్తుగా అరుస్తోంది, సార్ ఈ కంపెనీ కోసం నేనెంత కష్టపడ్డాను. ఈ సంవత్సరం పార్ట్నర్ గా ఉండే అర్హత నాకు మాత్రమే ఉంది సార్. చాలా ఈజీగా ఆ ప్రమోషన్ ను నా తర్వాత వచ్చిన ఏడీకి ఇచ్చారు కదా అంటోంది. ఇది కొంచెమైనా మీకు న్యాయంగా ఉందా అని అరుస్తోంది. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, ఇదిగో చూడు ఏలి, కంపెనీ కోసం నువ్వు కూడా చాలా కష్టపడ్డావు. కానీ అదే సమయంలో ఏడీ కూడా తన బెస్ట్ ఇచ్చాడు. అంతేకాదు మన స్టేట్ లో ఉన్న బెస్ట్ గా ఉన్న ముగ్గురు స్పోర్ట్స్ మెన్ లను క్లయింట్ గా పట్టుకున్నాడు. దాన్ని బట్టే అతనికి ఈ ప్రమోషన్ ఇచ్చామని చెప్తున్నాడు. ఓ అయితే అతడు నాకంటే బెస్ట్ క్లయింట్స్ ను పట్టుకున్నాడా? నా యొక్క క్లయింట్స్ ఇద్దరు పోయిన నెలే ఒలింపిక్స్ లో ఇద్దరు పథకాలు గెలుచుకున్నారు. అది మీ కంటికి కనిపించలేదా? దాని వల్ల మన కంపెనీ యొక్క బ్రాండ్ ఎక్కడికో వెళ్ళింది. మీరు చేసేదంతా కరెక్ట్ గా లేదే అంది. అప్పుడు ఆ బాసు, ఇదిగో చూడు ఏలి, నేను ఓపెన్ గా చెప్పనా, నువ్వు మేల్ క్లయింట్స్ దగ్గర అంతగా కనెక్ట్ కాలేకపోతున్నావు. ఆ కనెక్షన్ నీకు దొరకట్లేదు. ఎందుకంటే నువ్వు ఒక లేడీ కావడం వల్ల. అందువల్ల మీ ఇద్దరికి నేను
కంపెనీలో ఓటింగ్ పెట్టాను. అప్పుడు చాలా మంది కూడా ఏడీకే సపోర్ట్ చేశారు. దయచేసి అర్థం చేసుకో అని అన్నాడు. అప్పుడు ఆమె, ఓహో అయితే నేను మేల్ క్లయింట్లతో కరెక్ట్ కాలేకపోతున్నానా, అందువల్లే ఆ ప్రమోషన్ తీసుకెళ్లి ఏడీకి ఇచ్చేశారన్నమాట. మీ న్యాయం చాలా బాగుందే. ఇప్పుడే మీకు సవాల్ విసురుతున్నా, ఏడీ కంటే బెస్ట్ ఏజెంట్ గా నేనే అవుతాను. ఒక మంచి మేల్ క్లయింట్ ను పట్టుకుని నేనెవరో మీకు చూపిస్తా అంది. ఇక కోపంగా బయటకు వచ్చింది. ఇక అందరిని చూస్తూ అరుస్తోంది, ఇదిగో చూడండి, అందరూ నాకు ఆపోజిట్ గా ఓట్ చేసి ఈ ప్రమోషన్ నాకు రాకుండా చేశారు కదా. ఇక నా ప్రతిభతోనే మీ అందరికి సరైన బుద్ధి చెప్తాను. మార్కెట్ లో ఒక బెస్ట్ క్లయింట్ ను పట్టుకుంటాను. నేనెవరో మీకు చూపిస్తా అని కోపంగా వెళ్లిపోతోంది. నేరుగా నాన్న దగ్గరికే వెళ్ళింది. యాక్చువల్ గా అతడు ఒక బాక్సర్, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్లి తనకు ప్రమోషన్ రాలేదని బాగా ఏడ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక బార్ కు వెళ్లారు. అక్కడ మందు కొడుతున్నారు. అక్కడ బార్ లో ఒక వెయిటర్ ను చూడగానే అతడు ఆమెకు బాగా నచ్చాడు. వాళ్ళ నాన్నతో మాట్లాడుతూనే అతనికి సైడ్ కొడుతోంది. అప్పుడు వాళ్ళ నాన్న, సరే నేను వస్తానమ్మా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిన తర్వాత ఇంకా మేకప్ వేసుకుంది, లిప్స్టిక్ పెట్టుకుంది. ఇక నేరుగా ఆ బార్ లో పనిచేస్తున్న వెయిటర్ దగ్గరికి వెళ్ళింది. అతని దగ్గరికి వెళ్లి నైస్ గా మాట్లాడుతోంది. ఆహా నన్నే ఫ్లర్ట్ చేస్తోంది అని అతడు అనుకుంటున్నాడు. తానా దగ్గరకు వస్తే వదులుతానా అనుకున్నాడు. ఇక ఇద్దరు మందు కొడుతూ కాస్త రొమాన్స్ చేశారు. ఆ తర్వాత అతడు హీరోయిన్ నేరుగా అతని ఇంటికే తీసుకెళ్లాడు. ఇక అక్కడికి వెళ్ళినాక ఏముంది, జంపింగ్ జపాంగే. ఆ రోజు రాత్రి ఇద్దరు జాలీగా గడిపారు. హీరోయిన్ ఉదయం లేచి చూస్తే ఒక పిల్లాడు కనిపించాడు. యాక్చువల్ గా ఆ వెయిటర్ కు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతనికి పెళ్లి అయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలియగానే గరం గరం అయింది. యాక్చువల్ గా అతడు ఒక బ్యాచులర్ అని అతన్ని నచ్చి అతనితో పాటు వచ్చింది. కానీ అతడు ఆమెకు ఏమీ చెప్పలేదు కదా, అందువల్ల అతనిపై చాలా కోపం వచ్చింది. కోపంతో అతనిపై అరిచింది. అతని భార్య వచ్చే లోపే ఇక్కడి నుంచి పారిపోవాలని వేగంగా వెళ్ళింది. ఆ తర్వాత ఆఫీస్ కు వచ్చింది. ఈ రోజు కొత్తగా ఒక అథ్లెట్ ను కలవబోతోంది. అతడు ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్. ఇప్పుడిప్పుడే అతడు షైన్ అవుతున్నాడు. ఇప్పుడే షైన్ అవుతున్న ప్లేయర్ ను తన వైపు లాక్కోవాలని అనుకుంది. ఎలాగైనా చేసి కాంట్రాక్ట్ లో అతనితో సైన్ చేయించాలనేదే ఈమె టార్గెట్. అందుకోసమే ఈ రోజు అతనితో మాట్లాడాలని అతన్ని అతని తండ్రిని పిలిపించింది. కానీ వాళ్ళ నాన్న సైన్ చేయాలంటే ఒక డిమాండ్ పెట్టాడు. ఈ ఊర్లో అతి పెద్ద మ్యాగజైన్ ఒకటి ఉంది. ఆ మ్యాగజైన్ కు కవర్ పేజీగా తన కొడుకు ఫోటో రావాలి అని అన్నాడు. అలాగాని మీరు చేశారంటే ఈ కాంట్రాక్ట్ లో మేము సైన్ చేస్తామని ఆ తండ్రి అన్నాడు. ఓకే, అందుకోసం నేను ఏర్పాట్లు చేస్తాను అని హీరోయిన్ అంది. ఆ ఫేమస్ అయిన మ్యాగజైన్ లో హీరోయిన్ యొక్క ఫ్రెండ్ ఒక ఆమె పనిచేస్తుంది. ఆమె హయ్యర్ పోస్టింగ్ లో ఉంది. ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడింది. సాయం చేయవే అని అడిగితే ఆమె అస్సలు కుదరదని అంది. ఎందుకంటే జమాల్ అనే ఆ ప్లేయర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. అతని ఫోటోను తీసుకుని ఆ మ్యాగజైన్ లో ఫ్రంట్ ఫోటో ఎలా వేస్తామని అంది. నువ్వు అడిగావు కాబట్టి ఏ మధ్యలోనో ఏ చివరిలోనో వేస్తానులే అని అంది. యాక్చువల్ గా కవర్ పేజీలో వస్తే మాత్రమే వాళ్ళు సైన్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు హీరోయిన్ వల్ల అది కుదరలేదు కదా. సరే ఇక మేము వస్తామని ఆ ప్లేయర్ అతని తండ్రి వెళ్లిపోతున్నారు. యాక్చువల్ గా ఈ కాంట్రాక్ట్ తనకే వస్తుందన్న ఉద్దేశంతో ఓనర్ దగ్గర మిగతా ఎంప్లాయీస్ దగ్గర ఈమె గర్వంగా మాట్లాడింది. కానీ ఇప్పుడు ఇది పోయిందే, ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. చాలా టెన్షన్ గా ఉంది. ఇలాంటి సమయంలోనే ఈమె క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమెకు పెళ్లి జరగబోతోంది. అందువల్ల ఆమె బ్యాచులర్ పార్టీ అరేంజ్ చేసింది. అయిష్టంగానే ఆ పార్టీకి వెళ్ళింది. అప్పుడు ఒక ఫ్రెండ్ ఏమంటుందంటే, ఈ రోజు నేను ఈ పార్టీకి ఒక మంత్రగత్తెను పిలిచాను. ఆమె మన భవిష్యత్తును చెప్తుంది అని అంది. ఈ రోజు మన ఫ్యూచర్ ను ఆమె ద్వారా తెలుసుకుందామా అని అంటోంది. అప్పుడు హీరోయిన్, ఏంటే మంత్రగత్తెను పిలిచావా, నాకు భయంగా ఉంది అని అంది. ఇదే టైంలో మంత్రగత్తె వస్తోంది. ఆమెను ఈ నలుగురు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆమె నెమ్మదిగా వచ్చి ఏదో ఒక మంత్రం వేసింది. ఆ తర్వాత హీరోయిన్ ను మాత్రం ఒంటరిగా రూమ్ కు పిలిచింది. హీరోయిన్ ను కూర్చోబెట్టి ఏదో మంత్రం చదువుతూ ఆమె ముందు కొన్ని చీటీలు వేస్తోంది. యాక్చువల్ గా ఆమె ఏం చేస్తుందో ఏం చెప్తుందో అని హీరోయిన్ ఎదురు చూస్తోంది. ఈమె ఏం చెప్తుందిరే, ఏదో మ్యాజిక్ చేస్తుంది అని హీరోయిన్ కొంచెం పట్టించుకోనట్లే ఉంది. అప్పుడు ఆమె హీరోయిన్ గురించి అన్ని వాస్తవాలను ఒకటి తర్వాత ఒకటి చెప్తూనే ఉంది. ఇదిగో చూడమ్మా, నువ్వు పనిచేసే చోట అంతా పురుషులే ఉంటారు. నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా కూడా వాళ్లకు అది చిన్న పనిలాగే అనిపిస్తుంది. నువ్వు పడి పనిచేసినా కూడా వాళ్ళు నిన్ను గుర్తించట్లేదు కదా అని అంది. ఆ మాటలు వినగానే హీరోయిన్ ఆశ్చర్యంగా చూస్తోంది. ఇదిగో చూడమ్మా, నువ్వు మగవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నావు, దానికి అనుగుణంగా పనిచేయాలని అనుకుంటున్నావు, నిజమేనా అని అడిగింది. అవునని హీరోయిన్ తల ఊపింది. సరే నేను నీకు సాయం
సాయం చేస్తా అంది. అప్పుడు ఆ మంత్రగత్తె టీ లాంటిది ఒకటి తయారు చేసి హీరోయిన్ కి ఇచ్చింది. అది తాగుతుంటే ఏదో కషాయం లాగా చేదుగా ఉంది. చాలా కష్టపడుతూ హీరోయిన్ తాగుతోంది. కొంచెం కొంచెం తాగిన తర్వాత హీరోయిన్ కు మత్తు వచ్చి పడిపోయింది. సీన్ కట్ చేస్తే ఆమె అసిస్టెంట్ హీరోయిన్ ను ఆఫీస్ కు తీసుకెళ్లడానికి కార్ లో వచ్చాడు. ఇద్దరు కలిసి కార్ లో బయలుదేరుతున్నారు. ఇప్పుడు బ్రాండెన్ అస్సలు మాట్లాడట్లేదు. కానీ అతను మనసులో ఏదో అనుకున్నాడు. ఆ మాటలు ఈమెకు వినిపిస్తున్నాయి. అతడు మనసులో ఏమనుకుంటున్నాడంటే ఇంకెన్నాళ్ళని ఈమెకు నేను అసిస్టెంట్ గా పనిచేయాలి, ఎప్పుడు నన్ను స్పోర్ట్స్ ఏజెంట్ ను చేస్తుందో అని అనుకుంటున్నాడు. అది చెయ్యి ఇది చెయ్యి అని సాగు కొడుతోంది. ఈమెకు అసిస్టెంట్ గా ఉండి ఒక్క లాభము లేదే అని గుణుగుతున్నాడు. అతడు మనసులో అనుకునేది ఈమెతో డైరెక్ట్ గా మాట్లాడినట్లే అనిపిస్తోంది. రేయ్ నీకెంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావురా అని తిడుతోంది. ఏంటి మేడం మీరు ఎందుకు ఇలా అంటున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు అని అన్నాడు. ఇప్పుడే కదా నా కింద నువ్వు అసిస్టెంట్ గా పనిచేసిన ఏం ప్రయోజనం లేదు, ఈమె సాగు కొడుతోంది అని అన్నావే, అని అనలేదని అంటున్నావే అంటోంది. అప్పుడు అతడు నేను మనసులో అనుకున్నది ఈమె కనలా వినిపించింది అనుకున్నాడు. అతడు మళ్ళీ మనసులో ఏదో అనుకున్నాడు. ఆమెకు మళ్ళీ వినిపించింది. హలో హలో నువ్వు పెదాలు కదపకుండా మాట్లాడేది నాకు వినిపిస్తోంది. రేయ్ నిన్ను చావు కొడతానురా అంది. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే మేడం నేను అసలు మాట్లాడనే లేదు, ఊరికే అలా మనసులో అనుకున్నాను, నా మనసులో అనుకున్నది మీకెలా వినిపిస్తోంది అంటున్నాడు. యాక్చువల్ గా అతని మాటలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ అతడు మనసులో ఏదో అనుకున్నాడు. అప్పుడు ఆమె అతన్నే చూస్తోంది. యాక్చువల్ గా అతడు నోరు కదపడమే లేదు, కానీ అతడు అనుకునేది మాత్రం ఈమెకు వినిపిస్తోంది. అప్పుడు నోరెల్లబెట్టి చూస్తోంది. ఏంట్రా ఇలా వినిపిస్తోంది అని వేగంగా ఆఫీస్ లోకి వెళ్తోంది. అప్పుడు చాలా మంది పురుషులు ఆమెను క్రాస్ చేసి వెళ్తున్నారు. ఒక్కొక్కరు మైండ్ లో ఏమనుకుంటున్నారో అదంతా ఈమెకు వినిపిస్తోంది. చేపల మార్కెట్ లో కయ్యా ముయ్యా అని సౌండ్ ఎలా వినిపిస్తుందో ఇప్పుడు వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారో ఈమెకు అలా వినిపిస్తోంది. ఆ తర్వాత ఆఫీస్ లోపలికి వెళ్ళింది. తోటి ఉద్యోగులు ఏమేమి అనుకుంటున్నారో అది కూడా వినిపిస్తోంది. చాలా రోజులుగా ఈ ఆఫీస్ లో హీరోయిన్ తో ఒక అతడు తమ్ముళ్లాగా ప్రవర్తిస్తుంటాడు. ఈ రోజు అతడు కూడా ఈమెను చూస్తూ చాలా తప్పుగా అనుకుంటున్నాడు. అదంతా ఆమెకు వినిపించింది. ఒరే దుర్మార్గుడా, ఇన్నాళ్ళు నిన్ను తమ్మునిగా అనుకున్నాను రా, నువ్వు కూడా నా గురించి తప్పుగా అనుకుంటున్నావా అనుకుంది. వేగంగా తన ఛాంబర్ కు వచ్చింది. అయ్యయ్యో ఈ పవర్ నాకు ఎలా వచ్చిందే, మిగతా వాళ్ళంతా అనుకునేది నాకెందుకు వినిపిస్తోంది, ఆ మాటలను నేను తట్టుకోలేకపోతున్నానే అని అరుస్తోంది. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఇప్పటి వరకు మగవాళ్ళు మాట్లాడుకునేది మాత్రమే నేను వినగలుగుతున్నాను, మరి ఆడవాళ్ళు మనసులో అనుకునేది నాకు వినిపిస్తుందా అని లేడీ ఎంప్లాయీస్ దగ్గరకు వెళ్ళింది. కానీ వాళ్ళు మనసులో అనుకునేది ఏది ఈమెకు వినిపించట్లేదు. ఈ శక్తి నాకు ఎలా వచ్చింది అని బాగా ఆలోచించింది. అప్పుడు హీరోయిన్ కు నిన్నటి విషయం గుర్తుకు వచ్చింది. ఆ మంత్రగత్తె ఏముంది, నువ్వు మగవాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నావు, అందుకు నేను సాయం చేస్తా అని ఒక కషాయం ఇస్తే ఈమె తాగింది. ఓ అయితే ఆమె వల్లే నాకు ఈ పవర్ వచ్చిందా అనుకుంది. ఇక ఆ తర్వాత ఏమనుకుందంటే దీన్నే నేను ఉపయోగించుకోవాలి, అథ్లెట్స్ ఏమనుకుంటున్నారో ముందుగానే తెలుసుకోవచ్చు, మంచి మంచి అథ్లెట్స్ ను పట్టుకుని వాళ్ళతో కాంట్రాక్ట్ లో సైన్ చేయించాలి ఎలాగైనా అనుకుంటోంది. నన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ ముందే నా గొప్పతనం చాటుకుంటా అనుకుంది. ఆ కంపెనీలో కెవిన్ అని ఒక అతడు ఉంటాడే, అతని దగ్గరకు వెళ్లి ఈ రోజు ఏదైనా మీటింగ్ ఉందా అని అడిగింది. లేదు ఏలి ఈ రోజు ఏం మీటింగ్ లేదు అని అన్నాడు. కానీ మనసులో ఏమనుకుంటున్నాడంటే మీటింగ్ ఏమీ లేదు, కాకపోతే ఈ రోజు పోకర్ నైట్ ఉంది అని అనుకున్నాడు. కానీ దానికి మేము నిన్ను ఇన్వైట్ చేయం కదా, నువ్వు అందులో పాల్గొనలేవు కదా అని మనసులో అనుకున్నాడు. అతడు మనసులో అనుకునేదంతా ఈమెకు వినిపించింది. ఓ అయితే ఈ రోజు నైట్ పోకర్ నైట్ ఉందా, సరే సరే అయితే నేను కూడా పాల్గొంటా అనుకుంది. ఆ రోజు రాత్రి వీళ్ళు పిలవకుండానే ఆ పోకర్ నైట్ కు వెళ్లి పాల్గొంది. ఈమె రావడం చూసి అంతా నోరెళ్ళు పెట్టారు. ఇప్పుడు ఈ పోకర్ నైట్ లో బాస్కెట్ బాల్ ప్లేయర్ ఉంటాడే జమాల్, అతని యొక్క తండ్రి కూడా ఇందులో పాల్గొన్నాడు. కంపెనీ యొక్క బాస్ ఉన్నాడు. అంతేకాదు ఆ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళంతా అందులో పాల్గొన్నారు. మాట్లాడుకుంటూ పోకర్ గేమ్ ఆడుతున్నారు. యాక్చువల్ గా అక్కడ ఉన్న వాళ్ళంతా మగవాళ్లే. మగవాళ్ళు మనసులో ఏమనుకుంటారో ఈమెకు వినిపిస్తుంది. దాన్ని తనకు అనుకూలంగా చేసుకుని ఒక్కో గేమ్ ను ఈమెనే గెలుస్తోంది. ఇక ఆమె ఏమనుకుంటుందంటే నెక్స్ట్ టైం నేను విన్ కాకూడదు, ప్రతిదీ నేనే విన్ అయితే ఇంకోసారి నన్ను వీళ్ళు అస్సలు రానివ్వరు. అందువల్ల ఏం చేద్దామంటే ఆ ప్లేయర్ తండ్రి ఉంటాడే అతని పేరు జో, అతన్ని గెలిపించాలని అనుకుంది. నా ద్వారా అతన్ని గాని నేను గెలిపించాను అనుకో నెక్స్ట్ టైం అతడు నన్ను రప్పించాలని అంటాడు. ఇలా ఆలోచించింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో గమనిస్తూ దానికి అనుగుణంగా కాయలు జరిపింది. ఎలాగోలా చేసి ఆ జోనే డబ్బంతా గెలిచేలా చేసింది. దీంతో అతడు చాలా సంతోషపడ్డాడు. ఏలి నువ్వు గాని ఈ రోజు రాకుంటే నాకు ఇంత డబ్బు
వచ్చేదే కాదు అంటున్నాడు. రేపు తప్పకుండా నువ్వు రావాల్సిందే అంటున్నాడు. యాక్చువల్ గా ఈ మాట కోసమే ఆమె ఇదంతా చేసింది. ఈ పోకర్ నైట్ లో పాల్గొనడం వల్ల కంపెనీ గురించి ఎలాంటి సీక్రెట్స్ వీళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా పెరుగుతోంది అనేది తెలుసుకోగలిగింది. అది కూడా దాటి వీళ్ళు ఏమనుకుంటున్నారో ఆమె తెలుసుకోగలదు కదా. అందువల్ల ఇది ఆమెకు బాగా అనిపించింది. మరుసటి రోజు ఆఫీస్ లో ఏం జరుగుతోందంటే నెక్కుంటాడు కదా, జమాల్ ను అతని తండ్రిని పిలిపించి కాంట్రాక్ట్ లో సైన్ పెట్టించేలా కన్విన్స్ చేసేలా మాట్లాడుతున్నాడు. అప్పుడు కెవిన్ జమాల్ యొక్క ఒక ఫోటోని పెట్టి చిన్న వీడియో క్రియేట్ చేశాడు. అది ప్లే చేశారు. అది ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపించింది. ఆ వీడియో జమాల్ కు అతని తండ్రికి అస్సలు నచ్చలేదు. అందువల్ల ఈ కాంట్రాక్టే వద్దు అని వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. ఇదంతా హీరోయిన్ కు వినిపించింది. అప్పుడు ఆమె లేచి వాళ్ళను కన్విన్స్ చేసేలా మాట్లాడుతోంది. వాళ్ళు మనసులో ఏమైతే అనుకుంటున్నారో అది క్యాచ్ చేసి వాళ్ళకు తగినట్లుగా మాట్లాడుతోంది. వాళ్ళ డిమాండ్లు ఏంటో తెలుసుకుని వాటికి మేము అంగీకరిస్తున్నట్లు మాట్లాడింది. అప్పుడు వాళ్లకు ఆ మాటలు కొంచెం సరిగా అనిపించాయి. అందువల్ల ఆ కాంట్రాక్ట్ లో సైన్ పెడతామని చెప్పారు. హీరోయిన్ యొక్క నేతృత్వంలోనే ఆ కాంట్రాక్ట్ పై సైన్ జరిగింది. ఇక ఆ తర్వాత బయటకు వచ్చారు. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఐడియాస్ ఏంటి, ఏం చేయాలని అనుకుంటున్నారు తెలుసుకోవాలని అనుకుంది. సండే మనమంతా ఒక డిన్నర్ కు వెళ్దామా అని అడిగింది. లేదు లేదు, సండే అయితే నేను నా కొడుకు ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాం, నా వల్ల కుదరదు అని ఆ తండ్రి అంటున్నాడు. అప్పుడు అతని మనసులో ఒక విషయం ఆలోచిస్తున్నాడు. అదేంటంటే పెళ్లి కాని అమ్మాయిలను నేను అసలు నమ్మను. ఎందుకంటే వాళ్ళు ఇష్టానికి అబద్ధాలు చెప్తారు, పార్టీ పబ్బు అని తిరుగుతారు, మన గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు అనుకుంటున్నాడు. కానీ అదే పెళ్లైన అమ్మాయి అయితే ఫ్యామిలీ కోసం అనుకువగా ఉంటుంది, అందరినీ గమనిస్తుంది, మనతో కూడా బాధ్యతగా ఉంటుంది అని అతని మనసులో అనుకున్నవన్నీ ఈమెకు వినిపిస్తున్నాయి. అరెరే, అయితే నాకు గాని పెళ్లి కాలేదని ఇతనికి తెలిస్తే నన్ను కూడా పట్టించుకోడు, ఇప్పుడు ఏం చేద్దాంరా అని ఆమె ఆలోచిస్తున్న క్రమంలోనే దేవుడే పంపినట్లు అక్కడికి బిల్లు అతని కొడుకు వచ్చాడు. బిల్ అంటే ఆ వెయిటర్. యాక్చువల్ గా వాళ్ళు ఈమెను వెతుక్కుంటూనే వచ్చారు. ఈమె ఒక రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అప్పుడు తన లైసెన్స్ ను మిస్ చేసుకుని వచ్చింది. అది ఇవ్వడం కోసమే ఈమెను వెతుక్కుంటూ వచ్చారు. ఇక దాన్ని ఆమె అనుకూలంగా మార్చుకుంది. సార్, ఇతడే నా భర్త, ఈ పిల్లాడే నా కొడుకు, ఇదే మా చిన్న కుటుంబం అని పరిచయం చేసింది. ఆ జోకు ఏదేదో చెప్పి అక్కడి నుంచి పంపించింది. ఈమె పెళ్లైన అమ్మాయి కాబట్టి కాంట్రాక్ట్ ను సరిగానే చూసుకుంటుందిలే అన్న నమ్మకంతో జో వెళ్లిపోయాడు. ఆ తర్వాత బిల్ ను చూస్తూ నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చావయ్యా అని అడిగింది. నువ్వు ఇంట్లో లైసెన్స్ మర్చిపోయావు, అది ఇవ్వడానికే వచ్చా అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లాడు లైసెన్స్ ఇస్తున్నాడు. ఇక ఏమంటున్నాడంటే, ఆంటీ మా డాడీతో గొడవపడి ఎందుకు వచ్చేసారు, మీరు కోపంగా వచ్చినప్పటి నుంచేని ఆయన చాలా బాధగా ఉంటున్నారు, మా అమ్మ చనిపోయినప్పటి నుంచేని మా నాన్న ఒంటరిగా చాలా ఫీల్ అవుతున్నారు, కానీ మీరు వచ్చిన తర్వాతే ఆయన ముఖంలో సంతోషం చూసా అని చాలా క్యూట్ గా చెప్తున్నాడు ఆ అబ్బాయి. రే ఇదంతా ఆమెకెందుకు చెప్తున్నావురా అని వాళ్ళ నాన్న ఆపేటప్పుడు ఇప్పుడే ఆమెకు నిజం తెలియవచ్చింది. ఓహో, అయితే నీకు భార్య లేదా, ఎందుకు ఈ విషయం నాకు చెప్పలేదు అని అడుగుతోంది. అప్పుడు అతడేమన్నాడంటే, ఉదయం కాగానే ఈ విషయమే నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వెక్కడ విన్నావు, వేగంగా వచ్చేసావు కదా అన్నాడు. అప్పుడు అతని మైండ్ లో ఒకటి రన్ అవుతోంది. యాక్చువల్ గా ఆమె అంటే అతనికి చాలా ఇష్టం, అదే అతని మనసులో తలుచుకుంటున్నాడు. అది అలాగే క్యాచ్ చేసింది. మనం సండే ఒకసారి మీట్ అవుదామా అంది. సరే కలుద్దామని అన్నాడు. బాబును కూడా తీసుకురండి అని చెప్పింది. ఇక అతడు వెళ్ళగానే కెవిన్ కోపంగా ఆమె దగ్గరకు వచ్చాడు. యాక్చువల్ గా ఆ కాంట్రాక్ట్ ఇతని ఆధ్వర్యంలోనే జరగాలి, కానీ హీరోయిన్ వాళ్ళ యొక్క థాట్స్ ను క్యాచ్ చేసి ఆ కాంట్రాక్ట్ ను ఈమె పేరుపై తెచ్చుకుంది. అందువల్లే అతడు టెన్షన్ గా వచ్చి అరుస్తున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, హలో, ఈ ఆఫీస్ లో నాతో నవ్వుకుంటూ మాట్లాడేవాడివి, కానీ నువ్వు కూడా నాకు వెన్నుపోటు పొడిచావు కదా, నాకు వ్యతిరేకంగానే ఓటు వేసావు కదా అంటోంది. యాక్చువల్ గా ఈ కెవిన్ చాలా మంచివాడు. ఈమె హార్డ్ వర్క్ చూసి తప్పకుండా ఈ కంపెనీలో ఈమె పార్ట్నర్ కావాలని అతడు అనుకున్నాడు. ఆ రోజు ఓటు కూడా ఈమెకే చేశాడు, కానీ ఇన్నాళ్ళు ఇతడు నాకు వ్యతిరేకంగా ఓటేశాడని ఈమె అనుకుంటోంది. యాక్చువల్ గా పని విషయంలో ఇతడు ఈమెకు సపోర్ట్ చేసేవాడు, కానీ హీరోయిన్ మాత్రం మామూలుది కాదు, ఎగతాళి కలిగిన యాటిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా నాకంటే తక్కువ వాళ్ళు, నా అంత తెలివి లేదు వాళ్లకు అని అనుకుంటుంది. అందువల్లే అందరి దగ్గర యాటిట్యూడ్ చూపించేది. ఆమె పొగరు ప్రవర్తించడం వల్లే ఇతనికి కాస్త నచ్చదు, అంతే తప్ప మిగతా విషయాల్లో ఆమె ఓకే. పని విషయంలో ఈమె పని రాక్షసి, అందులో అస్సలు తక్కువ చేసి చెప్పలేము. కాకపోతే కొంచెం యాటిట్యూడ్ చూపించడం వల్ల ఇతనికే కాదు ఆ కంపెనీలో చాలా మందికి ఈమె నచ్చదు. ఇప్పుడు ఇతని మనసులో అనుకునేదంతా ఆమెకు అర్థమైంది. అప్పుడే తన గురించి తాను తెలుసుకుంటోంది. ఆహా,
ఆహా ఇన్నాళ్ళుగా నేను ఇంత హీనంగా పనిచేశానా అని అనుకుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు సండే ఒక పెద్ద బాస్కెట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. యాక్చువల్ గా ఆ మ్యాచ్ చూడడానికి జమాల్ యొక్క ఫ్యామిలీ వచ్చింది. జమాల్, అతని తండ్రి, తల్లి వచ్చారు. అక్కడికి ఓనర్ నిక్ కూడా వచ్చాడు. అప్పుడు హీరోయిన్ వచ్చింది. ఆమెను చూసిన జో ఎక్కడమ్మా నీ ఫ్యామిలీ అని అడిగాడు. అదే టైంలో బిల్లు, ఆ చిన్న పిల్లాడు వచ్చారు. సండే మీట్ అవుదామని చెప్పింది కదా, యాక్చువల్ గా వాళ్ళని ఇక్కడికే రమ్మని చెప్పింది. ఇతడు నా భర్త, ఈ పిల్లాడు నా కొడుకు అన్నట్లు ఓవర్ యాక్టింగ్ చేస్తోంది. ఈమె ప్రవర్తన బిల్ కు చాలా వింతగా అనిపిస్తోంది. ఈమె ఓవర్ గా యాక్ట్ చేస్తుంటే అప్పుడప్పుడు జో కొంచెం అనుమానంగానే చూస్తున్నాడు. నిజంగానే వీళ్ళు భార్య భర్తలేనా అనుకుంటున్నాడు. ఒకానొక సమయంలో ఆమె యాక్టింగ్ చూసి బిల్లే ఆశ్చర్యపోతున్నాడు. బిల్లు తనను ఆశ్చర్యంగా చూస్తుంటే నాకు కొంచెం వైన్ తీసుకురా అని అతని పక్కకు పంపించింది. ఆ తర్వాత ఆ పిల్లాన్ని ఎత్తుకుని తన సొంత కొడుకులాగా యాక్ట్ చేస్తోంది. ఆమె నటిస్తోంది, కానీ ఆ పిల్లాడు మాత్రం తన సొంత తల్లిలాగా ఫీల్ అవుతున్నాడు. ఆ పిల్లాడు ప్రేమగా దగ్గరకు వస్తుంటే ఈమెకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పిల్లలు కూడా ఇంత క్లోజ్ గా అటాచ్మెంట్ అయింది ఆమెకు తెలియదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత బిల్లును, అతని కొడుకును అక్కడి నుంచి పంపించేసింది. ఆ తర్వాత ఒక పెద్ద ప్లేయర్ తో జమాల్ కు పరిచయం చేయించింది. అతన్ని చూడగానే జమాల్ చాలా సంతోషపడుతున్నాడు. ఒకనొక సమయంలో ఈ ప్లేయర్ హీరోయిన్ యొక్క అథ్లెట్ గానే ఉండేవాడు. ఇప్పుడు ఆ పెద్ద ప్లేయర్ జమాల్ కు కొన్ని అడ్వైజెస్ ఇచ్చాడు. ఇప్పుడు సీన్ కట్ చేసి ఆఫీస్ లో చూపించారు. హీరోయిన్ ఇప్పుడు పెద్ద కాంట్రాక్ట్ పట్టుకుంది కదా, దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు, వర్కులు అన్ని కంటిన్యూగా సాగుతున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలో హీరోయిన్ కే నంబర్ 1 పొజిషన్ వచ్చింది. అందరిలో బెస్ట్ ఏజెంట్ ఎవరంటే ఈమెనే అని చెప్తున్నారు. ఒక రోజు ఈమె బిల్ ను ఇంటికి ఆహ్వానించింది. పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడు అంది. అలాగే ఒక రోజు బిల్లు, అతని కొడుకు ఇంటికి వచ్చారు. హీరోయిన్ వాళ్ళ నాన్నకు బిల్లును, అతని కొడుకును చూడగానే బాగా నచ్చారు. అప్పుడు తండ్రి మనసులో ఏమనుకుంటున్నాడంటే, నా కూతురు ఇతనితో 3 నెలలైనా కలిసి ఉంటుందో లేదో పాపం అనుకుంటున్నాడు. యాక్చువల్ గా హీరోయిన్ మగవాళ్ళని అసలు నమ్మనే నమ్మదు, కానీ ఇతని మాత్రం ఎలా నమ్మిందిరా అని ఆశ్చర్యపోతున్నాడు. ఇదంతా మనసులో అనుకునేది విన్న హీరోయిన్, మా నాన్న నా గురించి ఇలా అనుకుంటున్నాడా అనుకుంది. ఆ తండ్రి ఆ చిన్న బాబుతో జాలీగా ఆడుకున్నాడు. ఇంకోవైపు వీరిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. జమాల్ కాంట్రాక్ట్ ఎలా జరుగుతోంది అని అడిగితే బాగానే నడుస్తోంది అని ఆమె చెప్పింది. అతని థాట్స్ కు అనుగుణంగా అన్ని కంప్లీట్ చేస్తున్నా అని ఆమె అంది. ఏంటి, అతని థాట్స్ కు అనుగుణంగానా? అతడు ఏమనుకుంటున్నాడనేది నీకెలా తెలుసు అన్నాడు. నాకు తెలియదా మగవాళ్ళంతా ఏమనుకుంటారు అని అంది. ఎవరెవరు ఎలా ఉంటారు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఆలోచిస్తారు అనేది నాకు బాగా తెలుసు అంది. ఎవరినైనా చూడగానే ఇట్టే కనిపెడతా అంది. ఓ అలాగా, ఒక మగవాడిని చూడగానే అతడు ఎలాంటి వాడు, అతని క్యారెక్టర్ ఎలాంటిది అనేది జడ్జి చేస్తావా? నిజమేనా అని అంటుంటే, అవును, ఎవరిని చూసినా ఇట్టే చెప్పేస్తా అని గర్వంగా చెప్తోంది. అప్పుడు బిల్ ఏమంటున్నాడంటే, నువ్వు అనుకునేదంతా టోటల్లీ రాంగ్. అందరు మగవాళ్ళను ఒకే ఘాటున లెక్క కట్టలేం. ఒక మగాడు తన మైండ్ లో తప్పుగా అనుకున్నా కూడా అతని మనసు కూడా అదే తప్పును కోరుకుంటుందని అస్సలు చెప్పలేమన్నాడు. ఎందుకంటే మగవాళ్ళ వరకు చూస్తే మనసు వేరే, మైండ్ వేరే. నేను కూడా ఒక మగవాడిని కావడం వల్ల దాని గురించి గొప్పగా చెప్పట్లేదు. యాక్చువల్ గా నేను ఒక బార్ లో వెయిటర్ గా పనిచేయడం వల్ల అక్కడికి వచ్చే వాళ్ళు మత్తులో మాట్లాడేది ఒకలాగా ఉంటుంది, చేసే చేష్టలు ఒకలాగా ఉంటాయి. దాన్ని బట్టే చెప్తున్నా అని అంటుంటే ఆమె కొంచెం వెకిలిగా నవ్వుతోంది. నువ్వు నవ్వేదాన్ని బట్టి చూస్తే పెద్దగా ఎవరిని నమ్మనట్లు నావే అన్నాడు. అప్పుడు తండ్రి అక్కడికి వచ్చి, ఈ ప్రపంచంలో నా కూతురు నమ్మే మగవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది నేనే. ఆ తర్వాత నా కూతురికి ఒక మగాడు నచ్చాడంటే అది నువ్వే అని అంటున్నాడు. నా కూతురికే నువ్వు నచ్చావంటే నువ్వు ఎంత మంచివాడివో నాకు అర్థమవుతోంది అన్నాడు. ఇక ఆ తండ్రి వీళ్ళ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇక అంతా ఆఫీస్ లో ఉన్నారు. అప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. అదేంట్రా అంటే, జమాల్ వాళ్ళ నాన్న జో ఒక షాకింగ్ విషయం చెప్తున్నారు. ఈ స్పోర్ట్స్ కంపెనీతో మేము కాంట్రాక్ట్ చేసుకునేది లేదు, మేము చైనాకు వెళ్ళబోతున్నాం, అక్కడ నా కొడుక్కి చాలా అవకాశాలు వస్తాయి అంటున్నాడు ఆ తండ్రి. ఇదంతా వినగానే హీరోయిన్ తో పాటు ఆ ఆఫీస్ లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. అది వీళ్ళ కంపెనీకి పెద్ద చెడ్డ పేరు అవుతుంది. ఈ కాంట్రాక్ట్ లో సైన్ చేయించింది హీరోయినే కదా, అందువల్ల బాసు అందరినీ బయటికి వెళ్ళమన్నాడు, హీరోయిన్ ను తప్ప. ఇక హీరోయిన్ ను పట్టుకుని మస్తుగా తిడుతున్నాడు. ఇక కోపంలో హీరోయిన్ ను పనిలోంచి తీసేశాడు. యాక్చువల్ గా ఈ కెరీరే హీరోయిన్ కు లక్ష్యంగా ఉండేది. ఒక సెకండ్ లోనే తన కలలన్నీ కలలైపోయాయి. ఇదే టైంలో బిల్ ఈమెను వెతుక్కుంటూ ఆఫీస్ కు వచ్చాడు. ఇప్పుడు బాస్ నిక్ అతన్ని చూస్తూ ఏమంటున్నాడంటే, తమ్ముడు ఇక నటించింది చాలు, ఈమె ఒక కాంట్రాక్ట్ పట్టుకుందే, అందుకోసమే కదా నీతో ఇలా నటించింది. వాడిప్పుడు చైనాకు వెళ్ళిపోతున్నాడు, నువ్వు భర్త
కొత్తలాగా నటించింది చాలు, ఇక ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. యాక్చువల్ గా బిల్ కు ఏమీ తెలియదు కదా, అందువల్ల ఆ ఓనర్ ను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతడలా చూస్తుంటే, తమ్ముడు నీకు ఈ విషయమే తెలియదా? యాక్చువల్ గా ఈమె నీతో ఇంత క్లోజ్ గా ఎందుకు మూవ్ అయిందో తెలుసా? ఒక కాంట్రాక్ట్ కోసం. ఒక ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటే మాత్రమే ఈ కాంట్రాక్ట్ దొరుకుతుందన్న ఉద్దేశంతో నీతో నటించింది. నిన్ను భర్తగా, నీ బిడ్డను తన బిడ్డగా భావించింది. ఇలాంటి ఒక అమ్మాయితో నువ్వు ఉంటావా అని ఉన్న కోపాన్నంతా అలా చెప్పేశాడు. ఈ మాటలు విన్న తర్వాత అతని గుండె పగిలినంత పనైంది. పాపం అతడు ఇన్నాళ్ళు ఊహల్లో తేలిపోతున్నాడు. తన కొడుక్కి ఒక మంచి తల్లి దొరకబోతోందని, తన మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్యగా ఈమె నా జీవితంలోకి వస్తోందని, మళ్ళీ తన కుటుంబంలో సుఖ సంతోషాలు వస్తాయని కలలుగంటున్నాడు. కానీ ఈమె చేసేదంతా మోసం అని తెలిసి అతడు చాలా బాధపడ్డాడు. ఆమెపై కోపంతో అరిచాడు, దయచేసి ఇంకోసారి మా దగ్గరకు రాకు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అని చెప్పి వెళ్లిపోతున్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమీ మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయింది. యాక్చువల్ గా బిల్లు అతని కొడుకు ఈమె జీవితంలోకి వచ్చిన తర్వాతే ఈమెకు జీవితం అంటే ఏంటో తెలియవస్తోంది. కొంచెం కొంచెంగా తనలోని మార్పులను తానే గమనిస్తోంది. ఈ పవర్ వల్లే తన జీవితం ఇలా మారిపోయిందని చెప్పి ఈమె మళ్ళీ ఆ మంత్రగత్తెను కలవడానికి వెళ్ళింది. ఆమెతో ఏం చెప్తోందంటే, ఈ పవర్ వచ్చిన తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. మిగతా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, నన్ను ఎలా చూస్తున్నారు, నా గురించి తప్పుగా అనుకుంటున్నారా అని ఆలోచిస్తూ నా గుండె బరువెక్కిపోయింది. నాకు ఈ పవరే వద్దు, దీన్ని తీసేయండి అంటోంది. కానీ ఆమె ఏమంటుందంటే, ఇదిగో చూడమ్మా, దీన్ని ఇచ్చినట్లుగా తీసుకోలేము, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు చెప్తా అని నా చేతులు పట్టుకో అంది. అప్పుడు హీరోయిన్ కూడా పట్టుకుంది. అప్పుడు ఆమె ఏదో స్పెల్ వేసింది. సీన్ కట్ చేస్తే ఈ రోజు హీరోయిన్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ యొక్క పెళ్లి. అక్కడికి హీరోయిన్ వెళ్ళింది. అప్పుడు ఓవర్ గా తాగుతోంది, ఫుల్ గా మత్తు ఎక్కింది. ఆ మత్తులోనే పెళ్లి కూతురు పక్కన కొంతమంది ఏంజల్స్ లాగా నిలబడతారు. అక్కడికి వెళ్లి ఈమె కూడా నిలబడింది. అప్పుడు పెళ్లి కూతురును, ఈ పెళ్లంటే నీకు సమ్మతమేనా అని ఫాదర్ అడుగుతున్నాడు. అప్పుడు హీరోయిన్ చేయలేపి అబ్జెక్షన్ అని అంటోంది. నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అంటోంది. అప్పుడు తన ఫ్రెండ్ ను చూస్తూ, నీకే కాదు ఇక్కడ ఉన్న వారందరికీ ఒక విషయం చెప్పబోతున్నా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న నీ బాయ్ ఫ్రెండ్ మంచివాడు కాదు. ఇక్కడ ఉన్న చాలా మంది అమ్మాయిలను చూసి కాసేపట్లోనే తప్పుగా ఊహించుకున్నాడు. అంతేకాదు ఇంకో షాకింగ్ విషయం చెప్పనా, నిన్న రాత్రి కూడా నీ చెల్లితో అతడు అలా ఇలా తప్పుగా చేశాడే అని అంటోంది. ఇదంతా విని అక్కడ ఉన్న వారంతా నోరెళ్ళబెట్టారు. అప్పుడు ఆ అసిస్టెంట్ ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి మేడం, మీకు కాస్త మత్తు ఎక్కువైంది, దయచేసి స్టేజ్ నుంచి కిందకు వస్తారా అని పిలుస్తున్నాడు. రేయ్, నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వేవనివిరా, మొదట ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళరా, సంబంధమే లేకుండా నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంతకీ నువ్వెవర్రా అని అంది. జస్ట్ నేను నీ ఫ్రెండ్ను అని అన్నాడు. ఏంటి, నువ్వు నాకు ఫ్రెండువా, నా కింద పనిచేసేవాడివే కదరా, నోరు మూసుకుని గప్ చుప్పున ఉండరా అంది. యాక్చువల్ గా ఇంతకు ముందెప్పుడు ఇతనితో ఇలా రూడ్ గా మాట్లాడిందే లేదు. ఫస్ట్ టైం ఆమె ఇలా తిట్టడంతో అతనికి చాలా బాధగా అనిపించింది. మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలా సీక్రెట్ చెప్పగానే ఆ ఫ్రెండ్, ఏంటి ఏం చెప్తున్నావే నువ్వు అని అంది. అవునే, నువ్వు ఒక రోజు మంత్రగత్తెను తీసుకొచ్చావు కదా, ఆమె వల్ల నాకు పురుషులు మనసులో ఏమనుకుంటారో తెలుస్తుంది. ఇన్నాళ్ళుగా ఎవరెవరు ఎలా అనుకుంటారు అనేది అంతా వింటూనే ఉన్నాను. నేను ఈ స్టేజికి వచ్చి కాసేపే అయింది, కానీ నీ బాయ్ ఫ్రెండ్ మాత్రం చూసిన ప్రతి అమ్మాయితో తప్పుగా ఊహించుకున్నాడు. పెళ్లి కాబోతున్న ఈ గ్యాప్ లోనే ఇలా ఊహించుకున్నాడంటే ఇక పెళ్లి అయిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని అంటోంది. అందుకే చెప్తున్నానే, వీడు నీకు అనవసరం. నేను చెప్పేది అబద్ధం అని అనుకుంటున్నావా, కావాలంటే ఒకసారి నీ చెల్లిని అడుగు చూడు అంది. అప్పుడు ఆ చెల్లి లేచి, అవునక్క, నిన్న రాత్రి నేను అతడు తప్పు పని చేశామని అంది. అప్పుడు ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. చాలా కోపంగా వెళ్లి పెళ్లి చేసుకోబోతున్న బాయ్ ఫ్రెండ్ చెంపపై గట్టిగా కొట్టింది. ఇక పెళ్లి కొడుకును పెళ్లి కూతురు కొట్టడంతో పెళ్లి కొడుకు యొక్క అక్క స్టేజి పైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. నా తమ్మున్నే కొడతావే అని ఆమె ఎగిరి పడుతోంది. ఇలా ఫైటింగ్ జరిగింది. ఇక అమ్మాయి తరపు వాళ్లకు అబ్బాయి తరపు వాళ్లకు ఫైటింగ్ పెద్దగా జరిగింది. ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ ఫైటింగ్ లో హీరోయిన్ తలకు గట్టిగా దెబ్బ తగిలింది. అప్పుడు మైకంలో పడిపోయింది. ఇప్పుడు హాస్పిటల్లో కళ్ళు తెరిచింది. యాక్చువల్ గా ఇలా హీరోయిన్ కే తెలియకుండా అంతా జరిగిపోయింది. లాస్ట్ టైం ఈమె మంత్రగత్తె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చేతులను చాపమని చెప్పి చేతులను పట్టుకుంది కదా, అప్పుడు ఆమె ఒక స్పెల్ వేసింది. తనలో ఉన్న పవర్ పోవాలని చెప్పి అలా చేసింది. ఆ స్పెల్ చేసిన పనే ఇదంతా. యాక్చువల్ గా ఏం జరిగిందనేది హీరోయిన్ కు కూడా తెలియదు. ఇప్పుడు ఆ పవర్ ఆమె నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు పవర్ పోయినందుకు సంతోషపడాలా, లేక ఆ ఫంక్షన్ లో ఇలా జరిగిందే గొడవ
అవసరమా, దాని గురించి బాధపడాలా అని ఆలోచిస్తోంది. మళ్ళీ నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి నా ముఖం ఎలా చూపించను, అయ్యో ఎంత పెద్ద తప్పు చేశానే అని ఫీల్ అవుతోంది. యాక్చువల్ గా ఆ రోజు జరిగిన గొడవకు ఈమె కారణం కాదు, ఆ మంత్రగత్తె వేసిన స్పెల్లే కారణం. ఈ విషయం అందరితో విడమర్చి చెప్పలేదు, వాళ్ళకి అర్థం కూడా కాదు, వాళ్ళతో ఎలా మాట కలిపేది అని కొన్నాళ్ళు ఒంటరిగానే గడిపింది. యాక్చువల్ గా జీవితంలో ఇదొక పాఠంగా ఆమె గమనించింది. మన స్వార్థం కోసం ఇంకొకరిని ఉపయోగించుకోకూడదు అనేది తెలుసుకుంది. యాక్చువల్ గా ఈమె అసిస్టెంట్ బ్రాండన్ ఉంటాడే, అతడు ఒక ఫ్రెండ్ లాగే ఈమెను చూసుకునేవాడు. అతడు ఉన్నా కూడా కొంచెం ఈమె మనసు బాధ తగ్గేది, కానీ అతన్ని కూడా అతని మనసు గాయపడేలా తిట్టింది కదా, అదంతా గుర్తు చేసుకుని చాలా బాధపడుతోంది. సీన్ కట్ చేస్తే జమాల్ ఉంటాడే, అతన్ని వెళ్లి కలిసింది. యాక్చువల్ గా అతన్ని ఒకరు కన్విన్స్ చేశారు. అలా చేసింది ఎవరంటే వీళ్ళ కంపెనీలోనే పనిచేసే వ్యక్తి. ఆ సీనియర్ ఏజెంట్ ఇతని తండ్రికి ఏం చెప్పాడంటే, మీ కొడుకును ఇక్కడ అమెరికాలో ఆడించే బదులు చైనాకు తీసుకెళ్తే అక్కడ చాలా అవకాశాలు వస్తాయి, మంచి గ్రోత్ ఉంటుంది, ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫేమస్ అవుతారని చెప్పాడు. అతని మాటల వల్లే వాళ్ళు కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నారు. అతడు అలా ఎందుకు చేశాడంటే ఆ కంపెనీపై ఉన్న కోపం వల్ల. ఇప్పుడు అతనితో హీరోయిన్ ఏమంటుందంటే, ఇదిగో చూడు తమ్ముడు, నేను నిన్ను కన్విన్స్ చేయడానికి రాలేదు, కానీ బాగా ఆలోచించి చూడు, అమెరికా అనేది నీ మాతృదేశం, నువ్వు ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్లి ఆడావనుకో ఇక్కడున్నన్ని అవకాశాలు నీకు వస్తాయా, అది బాగా ఆలోచించు. అంతేకాదు నీకు ఇక్కడ వచ్చే ఐడెంటిటీ కన్నా అక్కడ అంతగా ఏమీ రాదు. నేను ఇది నీకు కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు, బాగా ఆలోచించి చూడు అంది. యాక్చువల్ గా జమాల్ కు కూడా ఈ దేశం నుంచి వెళ్లి చైనాలో ఆడడం ఇష్టం లేదు, కాకపోతే వీళ్ళ నాన్న చెప్పడం వల్ల ఒప్పుకున్నాడు. వీళ్ళ నాన్నను కూడా ఆ వ్యక్తి కన్విన్స్ చేశాడు. నాకు కూడా అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదక్క, కానీ మా నాన్న చెప్పడం వల్లే ఒప్పుకున్నా అని అంటుంటే, ఇదిగో చూడయ్యా, నీకు ఏదైతే ఇష్టమో అది మాత్రమే చెయ్యి, నీ మైండ్ లో ఏదనిపిస్తుందో దాని గురించి ఆలోచించకు, నీ మనసును అడుగు, అదేం చెప్తుందో అది చెయ్యి అనేది. యాక్చువల్ గా ఈ డైలాగు హీరోయిన్ కి ఎవరు చెప్పారంటే బిల్ చెప్పాడు. ఇంతకు ముందు అతడు ఏమన్నాడు, మగవాళ్లకు మనసులో ఒకటి ఉంటుంది, మైండ్ లో ఒకటి అనుకుంటారు, కానీ మైండ్ చెప్పింది వినకుండా మనసు చెప్పిందే వింటారని అన్నారు కదా. ఇప్పుడు అదే విషయం ఇతనికి చెప్పింది. ఆమె పార్ట్నర్ చెప్పి వెళ్ళిపోయింది, కానీ ఆ అబ్బాయి బాగా ఆలోచించాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ను కలవడానికి వెళ్ళింది. అప్పుడు ఫ్రెండ్స్ మస్తు కోపంలో ఉన్నారు. హీరోయిన్ చూడగానే ఆ పెళ్లి ఆగిపోయిన అమ్మాయి అయితే ఉరి మురిమి చూస్తోంది. ఏయ్ నువ్వు ఇటు వైపే రావద్దు, అట్నుంచి అటే వెళ్ళు అంటోంది. అప్పుడు హీరోయిన్ నెమ్మదిగా వచ్చి అర్థమయ్యేలా చెప్తోంది, ఇదిగో చూడవే, నేను చేసింది తప్పే, కానీ ఒక్క నిమిషం బాగా ఆలోచించి చూడు, నేను చేసింది నీకే మంచిదే అని అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు గాని అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విషయం తెలిసిందనుకో, అప్పుడు ఎంత బాధపడేదానివి, ఇప్పుడు బాధపడుతున్నావే దీనికంటే ఎక్కువ బాధపడేదానివి, ముందే ఈ విషయం తెలియడం వల్ల నువ్వు బతికిపోయావే అని అంది. అప్పుడు ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకుంది, అవునవును నువ్వు నాకు మంచి చేసావే అని అంది. ఇప్పుడు వాళ్ళంతా ఇంతకు ముందులాగే కలిసిపోయారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ కు సంబంధించి ప్లేయర్ సెలెక్షన్ జరుగుతోంది. అందులో ఫస్ట్ ప్లేయర్ గా జమాల్ పేరునే ప్రకటించారు. అంతా షాక్ అయిపోయి చూస్తున్నారు. యాక్చువల్ గా హీరోయిన్ చెప్పడం వల్లే జమాల్ మనసు మార్చుకున్నాడు, చైనాకు వెళ్ళొద్దని నిర్ణయించుకున్నాడు, నా మాతృదేశంలోనే నేను గొప్ప ప్లేయర్ గా పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. ఇదంతా చూసి హీరోయిన్ చాలా సంతోషపడింది. ఈ సంఘటనతో ఆ కంపెనీకి మళ్ళీ మంచి పేరు వచ్చింది. అప్పుడు హీరోయిన్ పిలిచి అందరూ ప్రశంసిస్తున్నారు. అప్పుడు ఆ ఓనర్ నీకు హీరోయిన్ ను మస్తుగా పొగుడుతున్నాడు. ఏ చోటైతే ఈమెను అవమానించారో ఇప్పుడు అదే చోట ఈమెను పొగుడుతున్నారు. ఈమె కోరుకున్నట్లుగా ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఏజెంట్ గా అంగీకరించారు. కంపెనీ యొక్క పార్ట్నర్ గా కూడా ఈమెకు ప్రమోషన్ ఇచ్చారు. కానీ హీరోయిన్ మాత్రం ఆ ప్రమోషన్ ను ఒప్పుకోవట్లేదు. నేనే సపరేట్ గా ఒక ఏజెన్సీ ప్రారంభించబోతున్నా అంది. ఆ మాట వినగానే నీకు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. నా యొక్క ఏజెన్సీకి నా న్యూ పార్ట్నర్ ఎవరో తెలుసా? అప్పుడంతా ఎవరు ఎవరు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. యాక్చువల్ గా నా న్యూ పార్ట్నర్ కెవినే అని చెప్పింది. ఈ కంపెనీలో హీరోయిన్ యొక్క శ్రేయోభిలాషి ఎవరంటే ఈ కెవినే. ఇక ఈ ఇద్దరు ఆ కంపెనీలో రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏజెన్సీ ప్రారంభించారు, కానీ ఈ ఏజెన్సీకి ఒక ఏజెంట్ కావాలి కదా, అందువల్ల హీరోయిన్ తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళింది. యాక్చువల్ గా ఇంతకు ముందు ఇతన్ని బాగా తిట్టి గొడవ చేసింది కదా, ఆ గొడవ తర్వాత ఇప్పుడే ఇతని దగ్గరకు వచ్చింది. అతన్ని చూసి చాలా బాధగా నన్ను క్షమించరా అని అడిగింది. బ్రాండన్, ఇంతకు ముందు వరకు నేను నిన్ను నా కింద పనిచేసే వ్యక్తిలాగే చూశాను, అందుకు మొదట నన్ను క్షమించు. ఆ రోజు చర్చిలో నిన్ను అలా మాట్లాడినందుకు నాకు ఇంకా బాధగానే ఉంది. నీ ముఖంలో ముఖం పెట్టి మాట్లాడడం నా వల్ల కాలేదు. ఆ గిల్టీ ఫీలింగ్ తోనే ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించవయ్యా అని చాలా
దిగొచ్చి మరి బతిమలాడుతోంది. అప్పుడు అతడు, ఏంటి మేడం మీరు, నేను దాని గురించి పెద్దగా పట్టించుకోనే లేదు, దాని గురించి వదిలేయండి, ఇంకా ఆలోచించకండి ఆ సంఘటన గురించి, ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి అన్నాడు. అప్పుడు ఆమె, రేయ్ నేను ఒక ఏజెన్సీ ప్రారంభించానురా, నేను కెవినే పార్ట్నర్ అని చెప్పింది. ఆ మాట వినగానే నిజమా అని అతడు అంటున్నాడు. అంతేకాదు నీకొక సర్ప్రైజ్, అదేంటో తెలుసా, నువ్వే మన కంపెనీకి ఏజెంట్ వి అని అంది. అప్పుడు అతడు, ఏంటి నేను ఏజెంటా, నా కళ నెరవేరిందా అని చాలా సంతోషపడుతున్నాడు. తన కళను హీరోయిన్ నెరవేర్చిందని చెప్పి ఆమె బాసును ఇప్పుడు ఎత్తుకుని తిప్పుతున్నాడు. ఆ తర్వాత బిల్ ను కలవడానికి వెళ్ళింది. బిల్ యొక్క కొడుక్కి ఈ రోజు బర్త్డే. ముందుగానే ఈ విషయం తెలుసుకుని కేక్ స్నాక్స్ తీసుకెళ్లింది. కేక్ కోసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత బిల్ తో మాట్లాడుతోంది. నన్ను క్షమించి బిల్, నా స్వార్థం కోసం నేను అలా చేసి ఉండకూడదు. నా జీవితంలో చాలా భారమైన సంఘటన ఏదంటే నువ్వు నా నుంచి విడిపోవడమే. నన్ను ఎక్కువగా బాధించింది అదే సంఘటన. నా లైఫ్ లోకి నువ్వు వచ్చిన తర్వాతే నేను నా జీవితంలో చాలా మార్పులను గమనించాను. నాకు నేనేంటో తెలిసింది. నన్ను నేను అర్థం చేసుకోగలిగాను. మా నాన్న తర్వాత ఒక మగాన్ని నమ్మానంటే అది నిన్నే. నా నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దూరం పోకు. నువ్వు నాకు కావాలి. నీకు మంచి భార్యగా, నీ కొడుక్కి మంచి తల్లిగా ఉంటాను. నన్ను అంగీకరించవా ప్లీజ్ అని అడిగింది. అప్పుడు అతడు కూడా ఆమెను నెమ్మదిగా హత్తుకున్నాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరూ ఆ బాబును తీసుకుని పార్క్ లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ పిల్లాడికి కొన్ని కథలు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.